చిత్తూరు జిల్లాలో యువకుడి ప్రాణం పోయినా గ్రావెల్ మాఫియా పట్టించుకోవటం లేదు. కూటమి నేతలు కనుసన్నల్లో గ్రావెల్ అక్రమ రవాణా జరుగుతోంది. అయినా రెవెన్యూ, మైనింగ్, పోలీస్ అధికారులు పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయి. నగరిలో గ్రావెల్ దందాకు యువకుడు బలయ్యాడు. గ్రావెల్ లారీ ఢీకొని తమిళనాడు యువకుడు చనిపోయాడు. దీంతో ఘటనా స్థలంలో మృతుడు కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. పోస్టుమార్టం నిమిత్తం నగరి ప్రభుత్వ ఆసుపత్రికి డెడ్ బాడీని తరలించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మూర్తిని అడిగి తెలుసుకుందాం. మూర్తి, చెప్పండి, ప్రాణాలు పోయినా లెక్క చేయకుండా సాగుతున్న ఈ గ్రావెల్ దోపిడీని ఎవరు అరికట్టాలి? అధికారులు పట్టించుకునే పరిస్థితి కనిపిస్తోందా? వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? అప్డేట్ చెప్పండి. చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలో యొక్క గ్రావెల్ దందాకు అదుపు లేకుండా పోతోంది. తమిళనాడు సరిహద్దు ప్రాంతం కావడంతో ఎక్కువ మొత్తంలో నగిరిలో నియోజకవర్గంలో ఉన్నటువంటి కొండల్ని పిండి చేసి గ్రావెల్ అంతా కూడా అక్రమ మార్గంలో పెద్ద ఎత్తున తరలించుకుపోయే వారంతా కూడా సొమ్ము చేసుకుంటూ ఉన్నారు. ప్రధానంగా రైల్వే పనుల పేరుతో అనుమతులు పొందామంటూ అధికారికంగా చెప్తున్నప్పటికీ అనధికారికంగా కూటమి నేతల కనుసన్నల్లో అక్రమ గ్రావెల్ లారీలని కూడా తమిళనాడు రాష్ట్రానికి తరలించుకుపోయి లక్షలాది రూపాయలు వారు ఆర్జిస్తూ ఉన్నారు. నిన్న ఈ యొక్క గ్రావెల్ టిప్పర్ లారీ ఢీకొని ఈ యొక్క నగిరి మండలం ముడిపల్లి పంచాయతీల దగ్గర ఉన్నటువంటి ఏటుగట్లు వద్ద ఒక టిప్పర్ లారీ ఢీకొని చెంచుగన్ అనేటువంటి తమిళనాడుకి చెందినటువంటి గొల్లకుప్పంకి చెందినటువంటి యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. మృతుని బంధువులంతా కూడా ఆ టిప్పర్ లారీలను ఆ గ్రామస్తుల సహాయంతో అక్కడ ఆపివేసి నిరసన వినిపించారు. తమ మృతుడి కుటుంబాలకు తక్షణమే నష్టపరిహారం అందించాలి, ఈ యొక్క గ్రావెల్ దందాన్ని అరికట్టాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూటమి నేతల్లో కనుసన్నల్లో జరుగుతున్నటువంటి గ్రావెల్ దందాలను అధికారులు చూసి చూడనట్లు వ్యవహరించడంతో ఈ యొక్క అక్రమ వ్యాపారం యథేచ్ఛగా సాగుతుంది. ప్రత్యేకించి ఈ యొక్క నగిరి నియోజకవర్గంలో ముడిపల్లిలో ఉన్నటువంటి గ్రావెల్ దందాతో పాటు పుత్తూరు మండలంలో తిరుమల కుప్పంలో కూడా యొక్క కంకర అక్రమ రవాణా జరుగుతున్నాయి. నగిరి నియోజకవర్గం మొత్తం కూడా స్థానిక ఎమ్మెల్యే కన్సర్నల్లో జరుగుతున్నటువంటి దందాను అరికట్టాలంటూ జిల్లా కలెక్టర్కు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా స్పందించకపోవడం పట్ల యొక్క ముడిపల్లి గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్నారు. ఈ యొక్క డెడ్ బాడీని అయితే ప్రస్తుతం నగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబానికి తక్షణమే న్యాయం చేయకపోతే ఈ యొక్క ఘటనకు సంబంధించి ముడిపల్లి క్వారీ వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకైతే గ్రామస్తులంతా కూడా సన్నద్ధమవుతూ ఉన్నారు. మృతుల కుటుంబీకులు కూడా ఈ యొక్క సంఘటన ప్రాంతంలో పెద్ద ఎత్తున ఆందోళనకు సమాయత్తమవుతున్నారు. ఓకే మూర్తి.